తిలువ త్యాగము చేస్తున్న సమయం ఇది. ఎప్పుడండి? అసలు తిలువ త్యాగం ఎందుకు చేయాల్సి వచ్చింది? తిలువ త్యాగము ఆయన ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ మాట చెప్పొచ్చు కదా. నా కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రాణాలు అప్పగిస్తున్నప్పుడు పలికిన మాటలు 7 విలువైన మాటలు, 7 మాటలు. వాటిని ఆచరణలోనికి కాక అంటే వాటిని ప్రతి సంవత్సరం మనం ఏం చేస్తున్నామంటే వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏం చేస్తున్నాం? జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన జీవితాలలో కొన్ని విషయాలను మనం ఏం చేస్తుంటాం? జ్ఞాపకం చేసుకుంటూ ఉంటామా అంటే నేను ముఖ్యంగా చెప్తాను కొన్ని విషయాలు. ఏంటంటే నీ జీవితంలో విలువైంది మనిషికి మొదటి బాగా విలువైంది ఒక్కటి ఉంది. ఏంటో తెలుసా? పెళ్ళి కదండి. పెళ్ళి. ఎందుకంటే జీవితంలో మొదటిసారిగా వారి జీవితంలో జరిగేది అదొక్కటే. కాబట్టి దానిని ఏం చేస్తామంటే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఇప్పటికప్పుడు నా పెళ్ళి ఇలా జరిగిందండి, నా పెళ్ళి అలా జరిగింది, ఇంతమందిలో జరిగింది, అక్కడ జరిగింది, ఎక్కడ జరిగింది అని కొన్ని జ్ఞాపకాలు నీకు దాని నిమిత్తం దేవుడు ఇస్తాడు. వాటిని ఏం చేస్తూ ఉంటాం అంటే మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆనందిస్తూ ఉంటాం. అవునా కాదా అండి? తర్వాత గర్భఫలం, తర్వాత దేవుడు ఇచ్చిన బిడ్డలను బట్టి ఆ బిడ్డ కూడా ఎప్పుడు పుట్టారో మనం అంత జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి సంవత్సరం వాళ్ళకి బర్త్డే చేస్తూ ఉంటాం. ఇవన్నీ ఏంటయ్యా అంటే మానవుని చెప్పండి ఏంటివి? తీపి జ్ఞాపకాలు. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో కొన్ని తీపి జ్ఞాపకాలు అనుగ్రహించబడినవి. వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆనందిస్తూ ఉంటాం. అలాగే మనిషి జీవితంలో చేదైన జ్ఞాపకాలు కూడా కొన్ని ఉంటాయి. ఎవరో నిన్ను బాధ పెట్టారనో, ఎవరో నిన్ను మోసం చేశారనో, ఎవరో నిన్ను ఇబ్బంది పెట్టారనో అప్పుడప్పుడు కూడా వాటిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ మనిషి ముందుకు వెళుతూ ఉన్నారు. నేను ఒక విషయం చెప్తాను. తీపి జ్ఞాపకాలు జ్ఞాపకం చేసుకుని మనిషి ముందుకు వెళుతున్నంత చెప్పు పర్వాలేదేమో, కానీ చేదు జ్ఞాపకాలు చేసుకుంటూ మనిషి ఒకవేళ ముందుకు వెళుతూ ఉంటే వారి ఆలోచన విధానం మారుతుంది, వాళ్ళ నడవడిక మారుతుంది, వారి ప్రవర్తన మారుతుంది, వారి విధానములే మారిపోతాయి. అవునా అండి? ఒక మనిషి సంతోషంగా ముందుకు వెళుతున్నప్పుడు మంచి జ్ఞాపకాలతో తప్పు చేయడు, పాపం చేయరు, యథార్థంగా బ్రతుకుతారు. ఎందుకంటే వారు మంచి జ్ఞాపకాలు కలిగి వారు ఉన్నవారు కాబట్టి. చేదు జ్ఞాపకం తప్పు చేయాలనిపిస్తుంది. తప్పు చేయడం అంటే ఏంటంటే ఎవరన్నా నిన్ను బాధ పెట్టారు, అది చేదు జ్ఞాపకం. ఏమనుకుంటాం తెలుసు? ఎప్పటికైనా మనం తిరిగి రివెంజ్ చేయాలి, వారికి తీర్చుకోవాలి, ఎప్పటికైనా వాళ్ళకి తగిన సమాధానం నేను ఇవ్వాలి, ఎప్పటికైనా నేను తగిన శాస్తి వారికి చేయాలి అని ఒక్కొక్కసారి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే ఆ ఆలోచన మనల్ని ఏం చేస్తుందంటే భ్రష్టత్వంలోకి నడిపిస్తుంది. ఎక్కడికి నడిపిస్తుంది? భ్రష్టత్వంలోకి నడిపిస్తుంది. ఆ ఆలోచనే మనిషిని పాపంలోనికి నడిపించిందండి. హల్లెలూయా. ఎక్కడికి నడిపించింది? మనిషిని పాపంలోనికి నడిపించింది. ఆ పాపము మనిషిని ఎంతగా దిగజార్చింది అంటే మనిషి పూర్తిగా దేవునికే దూరమై, మనిషి పూర్తిగా దేవునికి దూరమై శాపానికి పాపానికి మనిషి దగ్గర అవటానికి కారణం నీ జీవితంలో మొలిచిన చిన్న చేదు విత్తనమే. నీ జీవితంలో తీపైన జ్ఞాపకాలు ఉండొచ్చు, నీ జీవితంలో మేలు చేసిన వారిని జ్ఞాపకం ఉంచుకోవచ్చు, నీ జీవితంలో పొందిన వాటిని ప్రతిఫలంగా నువ్వు ఉండవచ్చు, కానీ చేదేని నీ జీవితంలో రాకుండా చూసుకోవాలి. అంటే ఎవరైనా నీకు కీడు చేసినా తిరిగి నువ్వు కీడు చెయ్యొద్దని బైబిల్ సెలవిస్తూ ఉంది. అంటే కీడు చేయి వారికి మేలుతో జయమునందాలంట. ఆమేన్, హల్లెలూయా. నువ్వు మేలు చేసి జయమునందాలి. అంటే నీకు కీడు చేసిన వారికి నువ్వు తిరిగి మేలు చేస్తే ఎలా ఉంటుందని బైబిల్ అంటుందంటే వారి నెత్తి మీద ఎలా ఉంటుందంట? నిప్పులు కుంపట పెట్టబడినట్టు ఉంటుందంట. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ చెప్పిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో, ఇక్కడ ఆయన జీవితంలో ఉన్న తీపి జ్ఞాపకాలను బట్టి పలుకుతున్న మాటలు ఇవి కాదండి. ఆయన జీవితంలో ఆనంద సమయంలో ఉన్నప్పుడు పలుకుతున్న మాటలు ఇవి కాదు. ఆయన జీవితంలో భయంకరమైన శ్రమలో ఉన్నారు, ఆయన భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, ఆయన భయంకరమైన శ్రమ అనుభవిస్తూ ఉన్నారు. శ్రమ పెట్టేవారి నిమిత్తమును తండ్రికి అప్పగిస్తూ అంటున్నారు, మీరు ఏం చేస్తున్నారు? తెలియకే చేస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీవు కూడా ఒకవేళ నీ జీవితంలో తప్పు చేసేవారిని చూసినప్పుడు నీవు కనిపించాల్సిన మాట ఏంటంటే ఏంటిది? చెప్పండి.
వారు ఏమి చేయుచున్నారో వారికి తెలియదని నీ యేసు పలికిన మాట నీ హృదయంలో నుంచి ఈ లోకంలోకి రావాల్సిందే, తప్పదు. ఒకవేళ అలా పలకగలిగినప్పుడు ఈ మాటలో నీకేం కనిపిస్తుందంటే దేవుని కృప కనిపించుచున్నది. ఆమేన్, హల్లెలూయా. ఏం కనిపిస్తుందండి? దేవుని కృప ఉంది. దేవుని కృప ఉంది కాబట్టి ఆయనను హింసించుచున్న వారిని కూడా దేవుడు క్షమించాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే వారికి శిక్ష రాకుండానట్లుగా తండ్రి వీరిని క్షమించు. ఏం చేస్తున్నారని క్షమించు? ఒక మాట అన్నారన్న కాదండి. ఏం చేస్తున్నారు? భయంకరంగా కొరడాలతో కొడుతున్నారు, చీలలు కొడుతున్నారు, బల్లెంతో పొడుస్తున్నారు, భయంకరంగా శిక్షిస్తున్నారు, భయంకరంగా శోధిస్తున్నారు. సిలువు మోస్తున్నప్పటికీ ఆ మోసేవాడిని కూడా కొడుతూనే ఎక్కడ తీసుకొచ్చారు? కల్వరి కొండ వరకు యేసుక్రీస్తు ప్రభుని నడిపించారు. అంటే ఇన్ని శ్రమలు తన జీవితంలో ఎదురవుతున్నా తను అంటున్న మాట, ఒక్క మాట, మీరు ఏం చేస్తున్నారో తెలియదయ్యా, క్షమించే గుణము. ఆమె చెప్పండి ఒకసారి, కీర్తన తీయండి, 103. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తుల గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా. చప్పటి కొట్టేసినామని మహింపరచును. మరి మొదటి మాటలో యేసుక్రీస్తు ప్రభు ఒక కృప నీకు కనిపిస్తూ ఉంది ఇక్కడ. అందుకే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన తరువాత, రక్షణ పొందిన తర్వాత కూడా నీ జీవితంలో చిన్న చిన్న పొరపాట్లు, అవిధేయతలు, వ్యతిరేకతలు, శాపములు వచ్చినప్పటికీ ఆ తండ్రి అన్న ఒకే ఒక మాట, ఏం చేస్తున్నారో తెలియక చేస్తూ ఉన్నారు. ఆమేన్. కాబట్టి వారిని క్షమించు అనే మాటే ఈరోజు నిన్ను నన్ను ఇంకా భూమి మీద నడిపిస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, ఈరోజు లక్షల సంఘాలు, కోట్ల క్రైస్తవులు ఉన్నారు. కానీ ఈ లక్షల సంఘాలలోంచి కోట్ల క్రైస్తవులను పిలువబడుతున్న వారందరూ దేవుని రాజ్యమునకు పోరండి. వీరు పోరు. నేను అంటాను, ఎవరైతే నిన్ను శాపం చేయాలి, నీ పట్ల భయంకరమైన ఆలోచనతో ఉన్నారో వారిని క్షమించే గుణము నీకు ఉన్నప్పుడే దేవుని రాజ్యంలో సమీపితో. చప్పట్లు కొడదామా అండి? అంటే దేవుడి చేత మనం ఏం చేయబడ్డాం అంటే క్షమింపబడ్డాం. అంటే ఆయన కృపను మనము పొంది ఉన్నాము. నిజంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభుని ఆ రోజు వారిని శ్రమ పెట్టే వారందరినీ దేవుడు క్షమించాడు. కానీ ఈరోజు నిన్ను నన్ను కూడా క్షమిస్తూనే ఉన్నాడు. ఇంకా క్షమిస్తూనే ఉన్నాడు. క్షమించట్లేదంటారా? మనల్ని క్షమించట్లేదంటారా? ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే, అయ్యా నేను రక్షణ పొందినప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నానని చెప్పగలవా? చెప్పలేవు. ఎక్కడో దిక్కున ఏదో లోపం కనపడుతుంది, ఏదో తప్పు కనపడుతుంది, ఏదో పొరపాటు కనిపిస్తున్నావు. కాకపోతే దేవుడు మనలను, ఆయన కృప మన పట్ల ఉంది కాబట్టి ఆయన ఏం చేస్తాడో తెలుసు, మనల్ని క్షమించుకుంటూనే మనల్ని ఉన్నాడు తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నాడు తండ్రి? నిన్ను ఇంకా ఎందుకు బరాయిస్తున్నాడు? ఒక భయంకరమైన త్రాగుబోతు తాగి తిరిగి భయంకరంగా తల్లిని కొడుతూ, తండ్రిని కొడుతూ, భయంకరంగా హింసిస్తున్న బిడ్డను చూసి తల్లిదండ్రులు అంటాడు, ప్రాణంతో ఉంటే చాలంటున్నారు. అక్కడ వారి మీద ఏ విధమైన కక్ష లేదంట, ఏ విధమైన బాధ. ఏడుస్తున్నారు, ప్రతిరోజు బాధ పెడతానే ఉన్నది. కానీ ఏదో విధమైనది ఏంటంటే వారు ఆ ప్రేమ, దేవునికి స్తోత్రం, ఆ ప్రేమ యేసుక్రీస్తు ప్రభు పట్ల ఈరోజు నీ పట్ల నా పట్ల ఉంది. అందుకనే వారిని దేవుడు, మానవులుగా మనం ఎలా అయితే మన బిడ్డలను క్షమించేవారుగా ఉన్నామో మనలను కూడా మనల్ని క్షమించే తండ్రి యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. కాకపోతే ప్రతిసారి ప్రభు క్షమించు అంటూ నేను తప్పు చేసేవారుగా దేవుని ఎదుట ఉండకూడదు. ఎన్ని మార్లు గద్దించినను లోబడకపోతే ఏమవుతాడు? వాడు హఠాత్తుగా నాశనం అవుతుందని బైబిల్ సెలవిస్తుంది. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని గద్దిస్తున్నాడని వాక్యం అంటుంది. గద్దించేటప్పుడు లోబడివాడే ధన్యుడు. స్తోత్రం చెప్పండి. గద్దించేటప్పుడు దేవుని మాటకు విధేయులు చూపు వారు మాత్రమే క్షమింపబడుతున్నారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న నేను కూడా దేవుని చేత క్షమింపబడిన వారమే. ఆమేన్. కాబట్టి ఇంకా అనేక మార్లు ప్రభు నన్ను క్షమిస్తూ ఉండు అనే జీవితం ఇంక నీలో ఉండకూడదు. కాబట్టి ఏం చేయబడాలంటే క్షమింపబడిన నీవు అనేకులను క్షమించేవారిగానే నువ్వు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఏం చేయాలండి?
మనం క్షమింపబడ్డామో ఇతరులను కూడా మనం ఏం చేయాలి? క్షమించాలి. నీ జీవితంలో వాళ్ళ ఎంత భయంకరమైన ఆలోచన నీ పట్ల కనిపిస్తున్నప్పటికీ వారిని క్షమించే గుణము నీవు కలిగి ఉండాలి. ఆమేన్. ఏం కలిగి ఉండాలండి? ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 5:44 ఒకసారి చూడండి. 5:44. మైక్ ఉందా? నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న నీ తండ్రిని కుమారుల ఉండునట్లు నీ శత్రువులను ప్రేమించుడి. ఎందుకంటే పరలోకములున్న తండ్రి ఎవరిని క్షమించాడు? పాపము చేయబడిన నిన్ను నన్ను క్షమించాడు. కాబట్టి ఇప్పుడు నువ్వెవరిని క్షమించాలి? నిన్ను ప్రేమించి వారిని అని రాయబడి ఉందండి అక్కడ. నీ శత్రువుని. శత్రువు అంటే ఎవరు? మనకి శత్రువు ఎవరు? మనల్ని బాధ పెట్టేవారు మనకు శత్రువు. మన మీద అబద్ధాలు చెప్పేవారు మనకు శత్రువు. మన మీద నిందలు మోపేవారు మనకు శత్రువు. నిన్ను అవమానంగా చూస్తున్నవారు శత్రువు. నిన్ను చూస్తున్నప్పుడు చిచ్చి అని నీ మీద అసహించుకుంటున్నవారు నీకు శత్రువు. అయితే వాక్యం ఏమంటుందంటే అలాంటి వారందరినీ నువ్వేం చేయాలంట? అవుతుందా నీకు? నిన్ను ఎవరన్నా తిట్టుకుంటేనే తట్టుకోలేకపోతున్నావు. ఎవరైనా ఒక మాట అంటే పడలేకపోతున్నావు. ఎవరైనా నిన్ను ఏదైనా ఒక మాట అంటుంటే తట్టుకోలేక గుండెలు బద్దలైపోతున్నాయండి. ఏం చేయమంటారు? ఆగలేకపోతున్నాను, ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది అంటూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఇన్ని అవమానాలు భరాయిస్తూ కూడా తను ఏం చేశాడంటే క్షమించాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మీద పడే ప్రతి నిందలు ఏమి లేవండి క్రీస్తుకి. ఎన్ని నిందలు అనుకుంటున్నారు? భయంకరంగా దెయ్యం పట్టినోడు అన్నారు కదా. ఏమన్నారు? దెయ్యం పెట్టినోడు అన్నాడు, పిచ్చోళ్ళు అన్నారు. అమ్మో, రకరకాలుగా యేసుక్రీస్తు ప్రభు కొరకు మాట్లాడుతూనే ఉన్నారు. మరి అవి నిందలు కాదా యేసయ్యకి? అవి అవమానములు కాదా యేసయ్యకి? కానీ అలా పలుకుతున్న వారందరినీ కూడా నా యేసుక్రీస్తు ప్రభు క్షమించాడండి. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వారందరినీ ఏం చేశాడు? మరి ఈరోజు నువ్వు క్షమించగలుగుతున్నావా? ఎవరైనా నిన్ను బాధ పెట్టిన వారిని క్షమించగలుగుతున్నావా? నిన్ను దూషించిన వారిని క్షమించగలుగుతున్నావా? నిన్ను అవమానంగా మాట్లాడే వారిని క్షమించగలుగుతున్నావా? నిన్ను ఇంకా రకరకాలుగా మాట్లాడుతున్న వారి పట్ల క్షమాపణ కలిగి ఉన్నామా? ఎందుకంటే నీవు పరలోకములో ఉన్న నా తండ్రి నిన్ను క్షమించిన విధానమును బట్టి నీవును నీ శత్రువుని క్షమించాలి. ఆమె హల్లెలూయా. ఎవరిని క్షమించాలండి మనము? చెప్పాలి. నా బిడ్డను ప్రేమిస్తానండి, నా భర్తను ప్రేమిస్తానండి, నా భార్యను ప్రేమిస్తానండి, ఇరుగు పొరుగు వారిని ప్రేమించనండి అంటే నీ కుటుంబాన్ని మాత్రం నువ్వు ప్రేమిస్తావు, ఇరుగు పొరుగు వారిని మాత్రం శత్రులుగా చూస్తూ ఉంటావు. యేసుక్రీస్తు ప్రభు అంటున్న మాట, నీ ఇంటి వారిని ఎలా చూస్తున్నావో ఇరుగు పొరుగు వారిని కూడా అలాగే. మరి యేసుక్రీస్తు ప్రభు ఇంట్లో ఉన్న వాళ్ళని ఒకలా చూశాడు, బయట ఉన్నవారినే అలాగే చూశారు. మరి ఆయన దానికి అర్థం ఏంటో చెబుతాను. యేసుక్రీస్తు ప్రభువుని ఎత్తుక్కుంటా వచ్చింది ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు ప్రసంగం చేసేటప్పుడు ఎత్తుక్కుంటే ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభు తల్లిని, తన సహోదరులను యేసుక్రీస్తు ప్రభుని ఎత్తుక్కుంటూ వచ్చినప్పుడు, బాబు యేసు ప్రభు లోన ఉన్నాడు, రావడానికి చోట్లేదు, మాకు కొద్ది స్థలం ఇప్పితే లోనికి వెళ్తాం, లేదంటే ఆయనైనా బయటికి రమ్మని చెప్పినప్పుడు వెళ్ళి, అయ్యా మీ అమ్మగారు మీ తమ్ముళ్ళు వచ్చారంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? పరలోకపు తండ్రి చిత్తమును నెరవేర్చువారే నా తల్లి నా తండ్రి. అంతే, మీరే నా తల్లి, మీరే నా తండ్రి అన్నారు. ఆమె హల్లెలూయా. చూడండి, ఎందుకంటే తన బంధువులను యేసుక్రీస్తు ప్రభు ఒకలా, ఇరుగు పొరుగు వారిని మరొకలా చూడలేదు. అందరినీ ఏకరీతిగా చూసిన గొప్ప ఏకైక వ్యక్తి పరలోకపు తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అంత గొప్ప కనికరము చూపించి నీ పట్ల అలాంటి దయను కలిగి ఏం చేశాడయ్యా అంటే అంటున్నాడు, క్షమించు తండ్రి, మీరేం చేస్తున్నారో వీరికి తెలియదు. ఏమే హల్లెలూయా.